రాండి రారా వచ్చేప్పుడు చెప్పిన తీసుకొస్తున్నారు కదా. నువ్వు ఇటు పడుకో చిన్న పడుకోబెట్టు వెనుక దాన్ని పడుకో. మేము జగనన్న పక్కన ఉన్నామని చెప్పనేసి మా టీడీపీలోకి రమ్మని చెప్పని ఫోన్ చేస్తూ ఉంటారు. మేము టీడీపీలోకి రమ్మని చెప్పి ఫోన్ చేస్తామని టీడీపీ పోలేదనేసి అని మా వినాయక చవితికి ఫోన్ చేసేది కొంచెం ఒక సంవత్సరం టక్స్ కట్టుకున్నారు. వినాయక చవితికి రమ్మని చెప్తే మేము జగనన్న గురించి కామెంట్స్ ఏదంటే అది ఇన్స్టాలో పెడతా ఉంటే ఇన్స్టాలో పెడతామని కూడా ఎందుకు ఈ మాటలు పెడతామని అడిగిన దానికి ఫోన్ చేసి బొమ్మ దగ్గరికి రమ్మన్నారు. ఏమైనా బొమ్మ దగ్గరికి అని అడిగిన పోతే ఆమెకు ఒకసారి గొడవకు వచ్చారు. మళ్ళీ రెండోసారి బయట కూర్చో ఉంటే మీ జగనన్న అన్నాము అదన్నాము ఇదన్నాము ఏం చేయలేకపోయారంటారు. మళ్ళీ గొడవకు వచ్చారు. మూడోసారి మా ఇంటి మీద కట్లు రాళ్ళు తీసుకొని వచ్చి మా అమ్మ తరగా కొట్టారు. ఇది ఎస్ఐ సార్ దగ్గర వాళ్ళ దగ్గరికి పోతే నెల నుంచి ఇదే జరుగుతూనే ఉన్నది. ఎస్పీ సార్ దగ్గరికి పోయి అర్జీ ఇచ్చి వచ్చాము. అర్జీ ఇచ్చి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కోర్టుకి వాళ్ళు కోవిడ్కి మొత్తం కోవిడ్కి పంపించేస్తారు. వాళ్ళు మొత్తం అందరినీ అంటే నలుగురు పేర్లు పెట్టారు, మిగతా 4 పేర్లు పెట్టలేదు. ఇది ఎక్కడ నడితే నీ మీద కౌంటర్ కేసు తీసుకుంటే మిగతా 4 ఎక్కిస్తాం లేకపోతే ఎక్కిలేమని చెప్పారు. వాళ్ళుండి టీడీపీ పక్కన యానాది మేము చెప్పింది మాది ప్రభుత్వము, మేము అది చెప్తే జరుగుతుంది. మీ జగనన్న వచ్చినా కూడా ఏం కాదు ఇక్కడ మీది ఏం చెల్లదో, మీ పార్టీ కూడా లేదు ఇప్పుడు, మా పార్టీ వాళ్ళు కాదు మేము చెప్తే జరుగుతుందని చెప్పని మమ్మల్ని బెదిరిస్తాను. మిగతా వాళ్ళ 8 పేర్లు ఎక్కి అటెండర్ మర్డర్ ఎక్కిమని అడిగితే చచ్చిపోయిన తర్వాత అటెండర్ మర్డర్ ఎక్కిస్తాము, చిన్న దెబ్బలకి రాళ్ళతో కొట్టితే మేము అటెండర్ మర్డర్ ఎక్కిమని చెప్పని వాళ్ళు పార్టీ తరఫున టీడీపీ వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తాను. నిన్న జగనన్న అప్లై చేసిన కొత్త యాప్లో కూడా మేము కాల్ చేసి మా ఇబ్బందులు అవన్నీ చెప్పాము. అధికారుల పేర్లు వాళ్ళ పేర్లు అన్ని రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఇంకా జగనన్న ఏదైనా స్టెప్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.